హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన హిస్టరీ క్వశ్చన్స్ అనాలిసిస్ అన్నమాట. సో మోస్ట్ యాక్సెప్టెడ్ ఆన్సర్స్ మనం ఇవాళ బాగా అనలైజ్ చేద్దాము. నేను ఈ క్వశ్చన్స్ని ఏన్షియంట్ నుండి ఎన్ని వచ్చినాయి, మెడివల్ నుండి ఎన్ని వచ్చినాయి, మోడర్న్ నుండి ఎట్లా వచ్చినాయి, అంటే దాని కాంప్లెక్సిటీ ఏంటి, దాని టఫ్నెస్ ఏంటి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సెషన్తోని మీరు అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది, విచ్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇప్పుడు జరగబోయే మెయిన్స్ కానీ తర్వాత వచ్చే ప్రిలిమ్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో లెట్ us go into the questions part. మనకి మొన్న రీసెంట్ గా అడిగిన క్వశ్చన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ మనం లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. దాని నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చూద్దాం లైన్ గా. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ద ఇరిగేషన్ డివైస్ కాల్డ్ అరఘట్ట వాస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ లక్కీయెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఒక ఇరిగేషన్ డివైస్ అని చెప్పి క్వశ్చన్ లోనే మనకి డైరెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. సో a question has come on irrigation device which was very much prevalent in ancient and medieval eras, particularly in India. So ఇది ఇండియాలో కనిపించే లక్షణం మాత్రమే కాదు, ఈ ఫీచర్ అనేది మనకి సెంట్రల్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ లో కూడా బాగా ప్రివలెంట్ గా ఉండేది. సో ఇండియాకి కూడా ఈ ఫీచర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది, పర్టికులర్లీ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, పర్షియా ద్వారా. సో ఇది మనకి ఇరిగేషన్ డివైస్ అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆప్షన్స్ ఒకసారి మనం చూద్దాం. వాటర్ బ్యాగ్ మేడ్ ఆఫ్ లెదర్ పుల్డ్ ఓవర్ అ పుల్లీ, a large wheel with earthen pots tied to the outer ends of its spokes, a larger earthen pot driven by bullocks, a large water bucket pulled up by rope directly by hand. So ఇది మాన్యువల్ గా, ఇది యానిమల్స్ ని బేస్ చేసుకుని, ఇది వీల్ బేస్ చేసుకుని, ఇది బ్యాక్ బేస్ చేసుకుని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషనల్ డివైసెస్ వచ్చినాయి కాబట్టి మనకి ఇది అరగట్ట అనేది ఏ పర్టికులర్ ఇరిగేషన్ డివైస్ అనేది మనకి క్వశ్చన్స్ లో మనం ఆప్షన్స్ లో చూస్ చేసుకోవాలి. సో ఈ అరగట్ట అనేది ఇక్కడ దిస్ ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట. సో దిస్ కెన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ అర అండ్ ఘట్ట. అయితే దిస్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ అ సాంస్క్రిట్ వర్డ్. అయితే ఇక్కడ మనకి అరా అంటే స్పోక్స్ అన్నమాట. స్పోక్స్ దేనికి ఉంటాయి? డెఫినెట్లీ ఒక వీల్ కు ఉంటాయి. అండ్ ఘట్ట అంటే ఇట్ ఈస్ స్పాట్. ఓకే, అయితే ఇక్కడ ఒక వీల్ ఉండేదన్నమాట ఈ ప్రాక్టీస్ లో. అంటే ఆ టైంలో మోటార్స్ కానీ పెద్ద పెద్ద మెషినరీ కానీ లేవు. వెల్స్ నుండి కానీ లో లయింగ్ ఏరియాస్ నుండి వాటర్ పుల్ చేసి ఫీల్డ్స్ కి సప్లై చేయాలన్నా, హౌస్ హోల్డ్స్ కి సప్లై చేయాలన్నా ఆ టైంలో మనకి మోటార్స్ కానీ ఇవన్నీ కానీ అవైలబుల్ లేవు కాబట్టి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ దీనికి స్పోక్స్ ఉండేవన్నమాట ఈ వీల్ కి. అండ్ ఈ స్పోక్స్ కార్నర్స్ లో ఇలా ఎర్తన్ పాట్స్ అనేది ఫిక్స్ చేసేవాళ్ళు. అండ్ ఈ వీల్ ఏ విధంగా రొటేట్ అయ్యేది అంటే దిస్ వాజ్ లొకేటెడ్ అడ్జసెంట్ టు ద వెల్స్. అండ్ ఇది వెల్స్ నుండి వాటర్ డ్రా చేసేది అనమాట. సో ఇది రొటేట్ అవ్వడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ యూజ్ చేసేవాళ్ళు. దానికి సాంస్క్రిట్ పదం ఇచ్చింది ఏంటి అంటే అరఘట్ట. అర అంటే స్పోక్, ఘట్ట అంటే మన పాట్ అన్నమాట. సో దీనికి డిఫరెంట్ వర్డ్స్ అంటే డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. సఖ్యా అని పిలుస్తారు అనమాట దీన్ని. పర్టికులర్లీ సెంట్రల్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ లో దిస్ కైండ్ ఆఫ్ డివైస్ ఇస్ కాల్డ్ as సఖ్యా. అండ్ దిస్ ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్ అన్నా కాబట్టి పాలీలో దీనికి ఇంకో పేరు ఉన్నట్టు కూడా మనకి రిఫరెన్స్ టెక్స్ట్ లో కనిపిస్తుంది. అదేంటి అంటే సక్కవట్టక. This is another name of Aragata. So here the right answer will be a large wheel with earthen pots tied to the outer ends of its spokes. So here B is the right answer. I hope you are learning this well. So ikkada manam next question ki vellipodamu. Second question from ancient Indian history. Ashokan inscriptions. So the question has directly come from Ashokan inscriptions. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు రిపీటెడ్ గా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఇక మీద కూడా బాగా ఎటువంటి ఇన్స్క్రిప్షన్స్ నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మేజర్ ఎడిక్ట్ ఇన్స్క్రిప్షన్స్ నుండి బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ మాత్రం బాగా చదవాల్సిందే. దాని నుండి డెఫినెట్ గా ఒక ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్నా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇది మీకు మెయిన్స్ కి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. అశోకన్ ఇన్స్క్రిప్షన్ సజెస్ట్ దట్ ద ప్రదేశిక, రాజుక అండ్ యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్
డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. సో మనకి నేను క్లాస్ రూమ్ లో కూడా చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా కానీ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్ విల్ బి డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ సబ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ విలేజ్ విల్ బి లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ అస్సలైన విధమైన ఇప్పుడు కూడా ద సేమ్ థింగ్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా. అసలైన అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం డిస్ట్రిక్ట్ లెవెల్లోనే. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా మంది అఫీషియల్స్ కోఆపరేట్ చేసుకుని చేస్తేనే అడ్మినిస్ట్రేషన్ ముందుకెళ్తుంది. ఇది కొత్తగా వచ్చిన లక్షణం కాదు, ఏన్షియంట్ ఇండియా నుండి మనకు ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఇది బాగా చెప్పగలుగుతారు. ఇంకా సో ఈ అశోకన్ ఇన్స్క్రిప్షన్, సో ఇక్కడ మనకి ఇది ఏ ఇన్స్క్రిప్షన్స్ లో కనిపిస్తుందని చెప్పుకుంటే మాత్రం మనకి థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్, థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక మనం బాగా చదవాలి. సో దానిలో మనకి ఈ అఫీషియల్స్, సో ఇక్కడ క్వశ్చన్ లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అనే టర్మినాలజీ కూడా మనం అంటే ఈ ప్రాదేశిక, రాజుక అండ్ యుక్త అఫీషియల్స్ నేమ్స్ అని చెప్పి క్వశ్చనే చెప్తుంది. అది ఎందులో నుండి వచ్చినది అనేది కూడా క్వశ్చనే చెప్తుంది అనమాట ఇక్కడ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. మరి ఏ ఇన్స్క్రిప్షన్ అంటే మాత్రము అది మనకి ప్రాక్టీస్ తో తెలుస్తుంది. అది ఏంటి అంటే థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. అందులో దీని రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే అశోక దానిలో చెప్తాడనమాట పబ్లిక్ కి, ఆయన సబ్జెక్ట్స్ కి. ఏంటి అంటే నేను ఈ 12 years ఆఫ్ మై అనాయింట్మెంట్, అంటే ఎప్పుడైతే గాడ్స్ నన్ను బాగా బిలోవెడ్ పర్సన్ అని నన్ను ఒక రోల్ ప్లే చేయడానికి చూస్ చేసుకున్నారో, దానికి ఆ రోల్కి నేను వచ్చిన 12 years తర్వాత నేను డైరెక్షన్స్ పాస్ చేయడం జరిగింది నా అఫీషియల్స్కి. ఎవరికి అంటే ప్రాదేశిక, రాజుక, యుక్త వాళ్ళకి ఎవ్రీ 5 yearsకి మీరు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద డొమినియన్స్. ఇక్కడ డొమినియన్ అంటే నేను చెప్పాను ప్రతిసారి కానీ ఏ లెవెల్లో అయినా కానీ ఇండియాలో ఇప్పటికైనా కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో. లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే విలేజ్. సో ఈ డొమినియన్స్ లో రకరకాల అఫీషియల్స్ ఉంటారు. సో ఆ అఫీషియల్స్ కి నేను చెప్పడం జరిగింది నా యొక్క ఈ ధర్మం యొక్క మారల్ వాల్యూస్ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కానీ, దానికి ఉన్న వాల్యూస్ కానీ, అండ్ డిఫరెంట్ బిజినెస్ దట్ ఈస్ క్యారీడ్ ఇన్ ద కింగ్డమ్, దాని పట్ల అవేర్నెస్ మీరు పబ్లిక్ ఇవ్వాలి ఫర్ ఎవ్రీ 5 years. ఇది మీ రోల్, ఇది మీ డ్యూటీ అని ఏ మేజర్ రాక్ ఎడిక్ట్ లో చెప్పడం జరిగింది అంటే థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్. సో హియర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో డి ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇది కూడా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిందే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా హ్యాస్ అజ్యూమ్డ్ ద టైటిల్స్ మత్త విలాస, విచిత్ర చిత్త అండ్ గుణబారా? దిస్ క్వశ్చన్ ఈస్ పిక్డ్ అప్ ఫ్రమ్ Pallavas of Kanchi. This falls under the post-Gupta era. అంటే ఇది ఒక లాస్ట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి. పల్లవాస్ హ్యావ్ లాట్ టు డూ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ కాంట్రిబ్యూషన్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అండ్ దే ఆర్ ద పీపుల్ విత్ తెలుగు ఆరిజిన్ అని చాలా మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ చెప్తారు. తర్వాత ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల, ఆ పొలిటికల్ సినారియో వల్ల, లేకపోతే వాళ్ళ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా దే ఎక్స్పాండెడ్ టువర్డ్స్ తమిళ్ రీజన్ అండ్ మేడ్ కంచి యాజ్ దేర్ క్యాపిటల్. ఓకే, అది మనం పక్కకు పెట్టినట్టయితే ఇక్కడ మనకి ఏ రూలర్ కి సంబంధించిన టైటిల్స్ అంటే ఇది డెఫినెట్ గా మహేంద్ర వర్మ 1. ఇది మనం క్లాస్ రూమ్ లో కూడా నేను దీని గురించి చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ శ్రీరామ్స్ ఐఏఎస్ లో మనం రీసెంట్ గా కవర్ చేసిన బ్యాచ్ లో కూడా ఈ టాపిక్ నేను కవర్ చేయడం జరిగింది. అయితే ఈ మహేంద్ర వర్మ 1 ఈయన ఇనిషియల్లీ హీ ఫాలోడ్ జైనిజం. లేటర్ he got attracted towards Shaivism because of the influence of a Shaivite in his court or kingdom. His name was Appar. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. ఆ షైవైట్ ఐడియాలజీకి బాగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది అండ్ షైవిజం తీసుకోవడం జరిగింది. ఈ షైవిజం కొంచెము ఆ రాడికల్ బిహేవియర్ ఉంటుంది అనమాట, ఐడియాలజీ ఉంటుంది. సో ఆ విధంగా ఆయన and this person was an accomplished scholar also. he contributed a lot towards art and architecture particularly. అయితే ఇదే పేరుతోని మత్త విలాస, ఇది మనకి రిఫరెన్స్ మెటీరియల్ లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను రాయించిన క్లాస్ నోట్స్ లో ఈ మత్త విలాస అనే పేరుతోని ఒక బుక్ కూడా రాయడం జరిగింది, మత్త విలాస ప్రహాసన. దిస్ వాస్ కంపైల్డ్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ బై దిస్ అకంప్లిష్డ్ స్కాలర్ హూ వాజ్ ఆల్సో రూలర్ ఆఫ్ పల్లవ కింగ్డమ్. సో ఈ మత విలాస ఏంటి అంటే ఇట్ వాజ్ అ సెటారికల్ డ్రామా అనమాట. ఇట్ వాజ్ అ సెటైర్ ఆన్ డిఫరెంట్ ఫెయిత్స్ ఇన్ ద సొసైటీ.
అంటే ఒక మత్తులో ఉన్న మనిషి నిజాలు చెప్తారంటారు కదా, సో ఆ విధంగానే ఈ టైటిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో బాగా ఇంటాక్సికేట్ అయ్యి ఆ నిజాలు బయటకు వచ్చినాయి అనమాట. అంటే అసలు ఫెయిత్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక సెటైర్ అనమాట. సో ఈ ఈ ఈ బుక్ మత విలాస ప్రహాసన మనకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇన్ ద సొసైటీ, అంటే సోషో రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ టైం పీరియడ్ లో అనేది కూడా మనకి చెప్తుంది అనమాట. సో మత విలాస వాజ్ హిస్ టైటిల్. ఇన్ ద సేమ్ నేమ్ హీ కంపైల్డ్ ద టెక్స్ట్. విచిత్ర చిత్త అంటే దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ హిస్ ఎక్స్పర్టీస్, పర్టికులర్లీ ఇన్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ టైటిల్ అందుకని ఇవ్వడం జరిగింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆయనకున్న కమాండ్, ఆయనకున్న క్రియేటివిటీ, ఓపెన్ మైండ్, క్యూరియాసిటీ, దాన్ని రిఫ్లెక్ట్ చేసేదే ఈ టైటిల్. మరి ఈ గుణబార ఏంటి అంటే దిస్ రిఫ్లెక్ట్స్ హిజ్ రాయల్ క్యారెక్టర్ అండ్ హిజ్ మారల్ క్యారెక్టర్స్, దాన్ని రిఫ్లెక్ట్ చేసే టైటిలే గుణబార. సో అన్డౌటెడ్లీ ద ఆన్సర్ ఇస్ ఏ, మహేంద్ర వర్మ 1. So the same thing you can check in the reference material that was recently written by one of my students at Sri Ram's IAS Hyderabad. Okay, now I am moving on to the next question. Fahyan or Fahyan, ఇట్లానే ప్రొనౌన్స్ చేయొచ్చు. ద చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెల్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్, అంటే డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్. సో వీళ్ళంతా కూడా గుప్తా రూలర్సే, కానీ ఎవరి టైం పీరియడ్ లో వచ్చిందని చెప్పడం జరిగింది అంటే, సి ఫాహియాన్, he is considered as the earliest Chinese pilgrim to visit India, and according to the majority opinion of the historians, he might have come during the period of Chandragupta II. So this is the most accepted opinion and we should also go with that. And ఈయన చాలా అకౌంట్స్ ఇవ్వడం జరిగింది ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో. పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మనుషుల యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అన్ని కూడా ఒక అకౌంట్స్ రాయడం జరిగింది. ఆ అకౌంట్స్ that was compiled in the form of a Chinese text which is called as Fukuoki. This is the additional information I am giving it to you, and the same thing you can see in the reference material that was discussed in the class here. Okay, దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మన క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. పర్టికులర్లీ ఏ టాపిక్ లో అంటే గుప్తా పీరియడ్ కి మనం వెళ్లే ముందు, బాగా ఇన్ డీటెయిల్ వెళ్లే ముందు గుప్తా పీరియడ్ కి సంబంధించిన సోర్సెస్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, బీయింగ్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. అయితే ఈ సోర్సెస్ ప్రతిసారి అంటే ఈ సోర్సెస్ మాత్రం మనము బాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఫ్యామిలీ రూల్స్ ఆర్ సింగిల్ డైనాసిటీ రూల్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించిన అన్ని సోర్సెస్ చదవాల్సిందే, మౌర్యన్స్ కానీ, గుప్తాస్ కానీ, దాని తర్వాత వేరే కింగ్డమ్స్ కానీ. సో ఈ సోర్సెస్ మనం చూసినట్టయితే లిటరరీ సోర్సెస్ ఉంటాయి, ఎపిగ్రాఫికల్ సోర్సెస్ ఉంటాయి, అండ్ న్యూమిస్మాటిక్స్. ఎపిగ్రాఫికల్ అంటే ఇన్స్క్రిప్షన్స్ కి సంబంధించినవి, న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ కి సంబంధించినవి. ఈ లిటరరీ సోర్సెస్ కూడా ఇండియన్స్ రాసినవి ఉంటాయి, ఫారెనర్స్ రాసినట్టు. ఆ ఫారెన్ లిటరేచర్ లోనే మనం ఈ టాపిక్ కవర్ చేయడం జరిగింది. ఓకే, నౌ లెట్ us move on to the next question. With reference to ancient India 600 to 322 BC, consider the following pairs. So ఈ time period is considered as the period of Mahajanapadas. షోడశ మహాజనపదాస్ అంటే 16 మేజర్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ ఉండేవి ఇక్కడ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. అండ్ ఆల్ ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియా అంతా పాలిటీ, ఆ టైంలో పాలిటిక్స్ అంతా కూడా ఈ 16 మేజర్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ డామినేట్ చేసేవి. అవి డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ, అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీలో లొకేట్ అయి ఉన్నాయి. ఎన్ని? 16. అందులో 10 మాత్రము ఇండోగాన్స్టిక్ రీజన్, అంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఇండోగాన్స్టిక్ రీజన్ లో ఉంటాయి. ఒక 2 ఏమో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉంటాయి, ఒకటి మాత్రం వెస్టర్న్ ఇండియాలో ఉంటుంది, ఇంకో 2 ఏమో సెంట్రల్ ఇండియాలో ఉంటాయి, ఒకటి మాత్రం సౌత్ ఇండియాలో ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రఫికల్ రీజన్స్ అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే హిస్టారికల్ క్వశ్చన్ లింక్డ్ విత్ జాగ్రఫీ. సో ఇది మనము షోడశ మహాజనపదాస్ ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ మనము దానికి సంబంధించిన క్యాపిటల్స్, దాని లొకేషన్స్, ఏదైనా మేజర్ రివర్స్ ఫ్లో అవుతున్నాయా, ఏదైనా జాగ్రఫికల్ పెక్యులర్ ఫీచర్ ఉందా, లేకపోతే ఏదైనా బాగా హిల్లీ ఏరియాస్ లో ఉన్నాయా, బాగా దట్టమైన ఫారెస్ట్ రీజన్ లో ఉన్నాయా, నార్థన్ మోస్ట్ మహాజనపద ఏది, సదర్న్ మోస్ట్ మహాజనపద ఏది, ఈస్టర్న్ మోస్ట్ ఏది, వెస్టర్న్ మోస్ట్ ఏది, ఆ విధంగా కూడా మనము ఫోకస్ చేసి చదివే ప్రయత్నం చేయాలి. అండ్ అంతేకాకుండా మనము నార్త్ టు సౌత్ అవి అరేంజ్ చేయగలగాలి, సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్ అండ్ వెస్ట్ టు ఈస్ట్, ఆ విధంగా చేస్తే మాత్రం మనకి బాగా కమాండ్ వస్తుంది. అండ్ ఈ ఫ్యూచర్లో ఈ విధంగా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి జాగ్రఫీ లింక్ చేసి అడిగారు కాబట్టి ఓకే, ఇది పక్కన పెడితే మనకి ఫ్యూచర్లో చాప్టర్స్ లింక్ చేస్తే, అంటే దీని తర్వాత మనం నేర్చుకునే చాప్టర్స్ బుద్ధిజం కానీ, జైనిజం కానీ, సో మనకి బాగా
డెఫినెట్ గా మనకు తెలుసు బుద్ధ అండ్ మన వర్తమాన మహావీర్ దే బిలాంగ్ టు సమ్ ఆఫ్ ద అదర్ మహాజనపదాస్ అని. దేర్ లైఫ్ ఈస్ అటాచ్ టు విచ్ ఆఫ్ ద మహాజనపదాస్ అంటే దానిపైన కూడా మీరు ఫోకస్ చేసి బాగా మీరు చదివే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ టెరిటోరియల్ రీజన్ అండ్ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ద రీజన్. అయితే ఇక్కడ అస్మాక ఇది ఏదో కాదు, మన సౌత్ ఇండియా మన తెలంగాణ స్టేట్ లో ఎమర్జ్ అయిన కింగ్డమే. దీని క్యాపిటల్ వచ్చి ఏన్షియంట్ బోధన, అంటే ఇప్పుడున్న బోధన్ ఇన్ మన ఉమ్మడి మన యూనిఫైడ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన బోధన్. సో దానికి క్లోజ్ ప్రాక్సిమిటీ, ఇది మీకు తెలియంది కాదు తెలుగు వాళ్ళందరికీ, దాని క్లోజ్ ప్రాక్సిమిటీలో ఫ్లో అయ్యే రివర్ ఏంటి అంటే గోదావరి అన్డౌటెడ్లీ. సో దిస్ ఇస్ అ రైట్ పేర్. కంబోజా మరి ఇది ఎక్కడ ఉంది అంటే అంటే దీని కోర్ ఏరియా వచ్చి పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ద కశ్మీర్ అండ్ పాకిస్తాన్. అంటే ఆ సరౌండింగ్ ఏరియా, ఆ కోర్ ఏరియా ఆఫ్ పంజాబ్ పర్టికులర్లీ లొకేటెడ్ ఇన్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఏరియా. దాని క్లోజ్ ప్రాక్సిమిటీలో ఏ రివర్ ఫ్లో అవుతుంది, ఇక్కడ విపాస అని ఇచ్చారు, అంటే ఏన్షియంట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఋగ్వేద మనం చూసినట్టయితే మన ఇండస్ కానీ దాని ట్రిబ్యూటరీస్ కానీ దాని ఏన్షియంట్ నేమ్స్ తోని రిఫర్ చేసి ఉన్నాయి అనమాట. ఇప్పుడు రావి రివర్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ పారుష్ని రివర్ ఇన్ ఋగ్వేద, అండ్ ఈ విపాస ఇట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ బియాస్ రివర్ అనమాట, బియాస్ రివర్. అండ్ వితాస అంటే ఝేలం రివర్, అండ్ ఇక్కడ సాతుద్రి అంటే సట్లెజ్ రివర్, అసికిని అంటే చెనాబ్ రివర్. ఇవన్నీ రిఫర్ చేసింది ఏ టెక్స్ట్ లో అంటే మనకి ఋగ్వేదాలో. సో డెఫినెట్ గా కంబోజా క్లోజ్ ప్రాక్సిమిటీ ఆర్ కోర్ ఏరియాలో ఏ రివర్ ఫ్లో అవుతుందంటే బియాస్, విచ్ వాజ్ ఏన్షియంట్లీ కాల్డ్ యాజ్ విపాస. ఓకే, నెక్స్ట్ మనకి అవంతి కింగ్డమ్ అనేది సెంట్రల్ ఇండియాలో లొకేట్ అయ్యి ఉంది. మరి ఇక్కడ మనకి ఈ పేరులో మహానది అనేది కనిపిస్తుంది. మహానది ఇట్ ఫ్లోస్ అంటే మనకి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ అనమాట అది. అయితే అది ఏ స్టేట్స్ లో బాగా ఫోకస్ అయి ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ కానీ ఒడిస్సా కానీ. మరి ఈ అవంతి అనేది బాగా కోర్ ఏరియా ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అంటే మనకి మాల్వా ప్లాట్యూ అంటే సెంట్రల్ ఇండియాలో. సో దీనికి చాలా బాగా గ్యాప్ ఉందన్నమాట. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ. సో నేను ఇది ఎలిమినేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఈ పేరు అనేది ఎలిమినేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ పేరు చూసినట్టయితే కోసాలా మహాజనపద మనం చూసినట్టయితే సరయూ రివర్ అని ఇవ్వడం జరిగింది, సరయూ రివర్. అయితే ఈ కోసాలా మనకి ఇండో గ్యాన్జెటిక్ రీజన్ లోనే ఉంది, అండ్ దాని క్యాపిటల్ వచ్చి శ్రావస్తి. దాన్ని పురాణాస్ ఆర్ మైథలాజికల్ స్టోరీస్ లో ఏ విధంగా రిఫర్ చేసేవాళ్ళు అంటే ఈ శ్రావస్తి అనే రీజన్ ని దాన్ని అయోధ్యగా భావించేవాళ్ళు అనమాట. సో కోసాలా డైనాసిటీ అంటే కోసాలా కింగ్డమ్ రూల్డ్ దట్ అయోధ్య రీజన్. ఆ అయోధ్య ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ సరయూ. దిస్ ఈజ్ ఆల్సో రైట్ పేర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 1, 2, 3 ఓన్లీ 3 అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్, అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా పక్కన డిస్ప్లే అవుతుంది. నేను క్లాస్ నోట్స్ లో చెప్పడం జరిగింది, దీని రిఫరెన్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ ద ఫేమస్ ఫీమేల్ ఫిగరిన్ known as dancing girl found at Mohenjo-daro is made of. It is a very simple question. అయితే ఒక nude image of a dancing girl made out of bronze was found at Mohenjo-daro. అయితే దాని రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి. కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే దిస్ రిజెంబల్డ్ అ కోర్ట్ డాన్సర్. ఆ టైంలో కోర్ట్స్ ఉండేవి కదా రాజులకు కానీ లేకపోతే ట్రేడర్స్ కి కానీ. సో దే యూస్ టు అంటే హ్యావ్ లగ్జరీస్ యాక్టివిటీస్ దేర్. లగ్జరీ అంటే లెజర్ టైమ్ యాక్టివిటీస్ ఉండేవి వాళ్ళకి. అక్కడ దిస్ అంటే ఒక కోర్ట్ డాన్సర్స్ ఉండేవాళ్ళు. ఆ ఇమేజ్ అనేది కోర్ట్ డాన్సర్ ని రిజెంబుల్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే దిస్ రిజెంబుల్స్ దేవదాసి సిస్టమ్ అని కూడా, దేవదాసి అని కూడా అంటారు. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద దేవదాసి సిస్టమ్ ఆల్సో. సో ఒపీనియన్స్ మనం పక్కకు పెట్టినట్టయితే దట్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ బ్రాన్స్. అయితే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ మనము బాగా ఫోకస్ చేయాలి కాబట్టి ఆ టెక్నిక్ వాజ్ యూస్డ్. ఆ టెక్నిక్ ఏంటి అంటే ఇది తయారు చేయడానికి లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. ఇది నేను నోట్స్ లో కూడా చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇది డిసపియర్ అయిపోయింది ఆ సొసైటీని అంటే నో. కల్చరల్ కంటిన్యూటీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ స్వీట్నెస్ ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పటికీ కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. మన తెలంగాణలో కూడా చాలా ప్రివలెంట్ ఇది. దానికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే డోక్రా బెల్ మెటల్ క్రాఫ్ట్ అనమాట. సో దాన్ని యూజ్ చేసుకుని స్కల్ప్చర్స్ తయారు చేస్తారు. ఏ పర్టికులర్ కమ్యూనిటీ అంటే
ఓజాస్ అంటారు వాళ్ళని. వీళ్ళు దే ఆర్ ప్రైమరీలీ లొకేటెడ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అన్నమాట. సో అయితే ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఏంటి అంటే, లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్ అని రాసుకుందాం ఇక్కడ. లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ టెక్నిక్ అసలు ఇది ఏంటి అంటే, ఇది స్కల్ప్చర్స్ ఆర్ మేడ్ బై కార్వింగ్ అవుట్ ఫ్రమ్ ద మదర్ స్కల్ప్చర్. అంటే డూప్లికేట్ స్కల్ప్చర్స్ తయారు చేస్తారు. ఇక్కడ నుండి ఒరిజినల్ ఆర్ మదర్ స్కల్ప్చర్స్ నుండి కార్వ్ చేసి ఒక డూప్లికేట్ స్కల్ప్చర్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన స్కిల్, అద్భుతమైన ఇది. దీనికి జిఐ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో. సో ఇది కొత్తగా వస్తున్న ప్రాక్టీస్ కాదు, ఏన్షియంట్ ఇండియా నుండి ఉంది. అండ్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా మన యాన్సెస్టర్స్ ఇది ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ సి, ప్రాన్స్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మిడివల్ హిస్టరీలోకి వెళ్ళిపోతున్నాం మనము. దీని నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఈసారి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లెడ్ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్ అగేన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ శ్రీవిజయ, ద పవర్ఫుల్ మారిటైమ్ స్టేట్ విచ్ రూల్డ్ ద మాలై పెనిన్సులా, సుమత్రా, జావా అండ్ ద నేబరింగ్ ఐలాండ్స్. సో మీకు జాగ్రఫికల్లీ మాలై పెనిన్సులా అంటే తెలుసు, మలేషియా అండ్ సరౌండింగ్ ఐలాండ్స్. అండ్ ఇక్కడ సుమత్రా అండ్ జావా ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండోనేషియా. అండ్ ఇది క్లాస్లో నేను ఓపెన్ గా చెప్పాను మీకు, పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ చోలాస్ చదివినప్పుడు, చోలాస్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కింగ్డమ్స్ ఫర్ దేర్ నేవల్ మైట్ అని చెప్పాను. అండ్ వాళ్ళు ఎప్పుడో చూపించారు వరల్డ్కి ఒక బ్లూ వాటర్ డిప్లొమసీ, ఒక బ్లూ వాటర్ పాలసీ ఏ విధంగా ఉండాలి అంటే, ఏ కింగ్డమ్ కానీ ఏ నేషన్ కానీ వాటర్స్ని శాసిస్తుందో వరల్డ్ని రూల్ చేయగలుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసి వరల్డ్కి చూపించడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద చోలాస్. అందులో ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఎవరు బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది మీకు ఇక్కడ ఎలాబరేట్ గా మీకు కనిపిస్తుంది. క్లాస్ నోట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రాజరాజ చోళ 1 రీసెంట్ గా మూవీ కూడా వచ్చింది, పొన్నియిన్ సెల్వన్ అని. పొన్నియిన్ సెల్వన్ మీన్స్ ద సన్ ఆఫ్ కావేరి. సో he was the person who successfully implemented that expansionist policy, and he was successful in conquering Maldives, Lakshadweep and northern part of Sri Lanka. And after that he declared these regions as the mandals of Chola. Atla vachina padame Chola mandal. Aa Chola mandal nundi vachina term Kora mandal anamata. So I hope you are learning well. And దాని తర్వాత రాజరాజ చోళ తర్వాత ఆయన సన్, లైక్ ఫాదర్ లైక్ సన్, హిస్ సన్ ఆల్సో followed the footsteps of his father in implementing the same kind of expansionist policy, and he was successful in conquering these territories from Srivijaya kingdom. ఏవవి మన మాలై పెనిన్సులా, సుమత్రా అండ్ జావా. అంతేకాకుండా ఈ ఇండోనేషియా ఎప్పుడైతే క్యాప్చర్ చేయడం జరిగిందో, he had taken the title కదరం కొండ. కొండ అంటే కాంకర్, కదరం ఈస్ ద రీజన్ ఆఫ్ దీస్ ఐలాండ్స్ అనమాట, ఏది ఇండోనేషియా అండ్ సరౌండింగ్ ఐలాండ్స్. సో హి టేకెన్ దట్ టైటిల్. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనం చూసినట్టయితే రాజేంద్ర చోళ 1. హి వాస్ ద సన్ ఆఫ్ రాజరాజ చోళ. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఆన్ టు ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ నౌ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈయన యాక్చువల్ నేమ్ రామ్మోహన్ రాయ్, అండ్ ద ముఘల్ ఎంపరర్ యూస్ టు అఫెక్షనేట్లీ కాల్ హిమ్ యాజ్ రాజా. హీ వాజ్ నన్ అదర్ దాన్ అక్బర్ II. ఆయన పని కూడా చేయడానికి అంటే దిస్ పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్ ఈ ట్రావెల్ టు లండన్. ఎప్పుడైతే సతీ అబాలిషన్ యాక్ట్ వచ్చిందో 1829, ఈ ట్రావెల్ టు లండన్ టు ప్లీడ్ ద క్రౌన్. అంటే ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి, మీరు దీన్ని లైట్ గా తీసుకోకూడదు అని మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి వెళ్ళాడు. అంతేకాకుండా అక్బర్ II, ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్బర్ II, ఆయన ఒక పెన్షనర్ గా బతుకుతూ ఉండేవాడు అనమాట ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో. సో వాళ్ళు ఇచ్చే పెన్షన్ సరిపోవట్లేదు, ప్లీజ్ కొంచెం ఎన్హాన్స్ చేయండి, మా ఖర్చులు ఎక్కువైనాయి, ధరలు ఎక్కువైనాయి, సో మీరు డెఫినెట్ గా పెన్షన్ ఎన్హాన్స్ చేయండి అని కూడా అక్బర్ II బిహాఫ్ పైన రిక్వెస్ట్ చేయడానికి రాజా రామ్మోహన్ రాయ్ వెళ్ళడం జరిగింది. ఆయన అక్కడే చనిపోవడం జరిగింది. ఈజ్ అన్డౌటెడ్లీ రికగ్నైజ్డ్, అంటే ఆయన రోల్ ఏమాత్రం డినై చేయలేము. ఈ కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వాజ్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఈయన వదినని ఎప్పుడు కూడా ఒక మదర్గా ట్రీట్ చేసేవాడు అనమాట, ఒక మదర్ తో సమానంగా ట్రీట్ చేసేవాడు. ఎప్పుడైతే వాళ్ళ వదిన సివియర్ విక్టిమ్ ఆఫ్ దిస్ సతీ ఇమీడియట్ విక్టిమ్ అయిందో, వాళ్ళ అన్న చనిపోయినాక ఇంకా చలించుకోలేకపోయాడు. దెన్ హీ డిసైడెడ్ టు launch a lifelong struggle to abolish this social evil from the society for which women are getting victimized very brutally అని చెప్పి
ఆయన ఆ క్యాంపెయిన్ లీడ్ చేయడం జరిగింది. అండ్ లార్డ్ విలియం బెంటిక్ ఆ లెజిస్లేషన్ తీసుకుని రావడంలో ఈయన కాంట్రిబ్యూషన్స్ కెన్ నాట్ బి డినైడ్. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ పైన మనకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈయన గురించి చాలా చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది క్లాస్ లో. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ నేను క్లాస్ లో చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను. హీ ట్రాన్స్లేటెడ్ ఉపనిషత్స్ అండ్ ధర్మశాస్త్రాస్ ఏవైతే ఉన్నాయో he translated them into Bengali language and educated the masses that these social evils do not have any kind of authorization by these great texts. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అదే చెప్తుంది. ఇక్కడ ఏంటి? he possessed great love and respect for the traditional philosophical systems of the east. ఏంటి అవి? మన ట్రెడిషనల్ మన ఇండియాలో మనం తీసుకున్నట్టయితే ఉపనిషత్స్ కానీ ధర్మశాస్త్రాస్ ఎటువంటి శాంక్షన్స్ ఇవ్వవు, వేటికి సోషల్ విల్స్కి ఎటువంటి ఆథరైజేషన్ ఇవ్వవు. ఇదంతా పెద్ద చెత్త థ్రాష్ అని చెప్పి ఆయన ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఎప్పుడో మాసెస్కి. అంతేకాకుండా మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనం చూడండి. సో దిస్ ఇస్ అ రైట్ ఆన్సర్. he desired his countrymen to accept the rational and scientific approach. ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి. ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు, ఇది చేస్తే మంచిది, ఇది చేయాలి, ఇది చేస్తేనే మంచిగా అవుతుంది. నో, దేర్ హ్యాస్ టు బి అ రాషనాలిటీ, సైంటిఫిక్ టెంపర్ అనేది. అందుకనే వెస్టర్న్ నేషన్స్ అంత బాగా డెవలప్ అయినాయి అనమాట. సో అదే ఈయన కూడా కోరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ద మెన్ అండ్ ఉమెన్. ఎస్, ఇది కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అన్డౌటెడ్లీ హీ గ్రేట్లీ ప్రమోటెడ్ విమెన్ ఎడ్యుకేషన్ కానీ విమెన్ ఎంపవర్మెంట్. అండ్ ఇట్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ స్టేట్మెంట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా. సో బోత్ ద ఆప్షన్స్ ఆర్ రైట్ హియర్. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఒకవేళ రిఫరెన్స్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు దీని నుండి తీసుకోవచ్చు. ఇది మనం క్లాస్ లో డిస్కస్ చేసిన నోట్స్. The first Gandharva Mahavidyalaya, a music training school, was set up in 1901 by Vishnu Digambar Pulaskar. He was a great man from Maharashtra. He had a great command on Hindustani Sangeet. Hindustani Sangeet emerged after the Delhi Sultanate rule in India. It is the outcome of composite culture in India. I've discussed this also in the class. So when it comes to this personality, see, we can expect 1 or 2 questions like that, particularly from the art and culture that were referred in 1 year news. Definitely ఒక క్వశ్చన్ మాత్రం పడుతుంది ఇట్లా. అది మనకు తెలిసే వెళ్ళండి కూడా, లేకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అండ్ ఈ డిస్కషన్ లో మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుంటారు. అది ఏంటి అంటే, దిస్ పర్సన్ విష్ణు దిగంబర్ పులస్కర్, హీ వాస్ ఫ్రమ్ మహారాష్ట్ర. హీ హ్యాడ్ అ గ్రేట్ కమాండ్ ఆన్ హిందుస్థానీ సంగీత్. And this person, he participated in the freedom struggle and motivated the masses through his songs. అండ్ మీకు అందరికీ తెలుసు వందే మాతరం సాంగ్, మన నేషనల్ సాంగ్ ఎవరు కంపైల్ చేశారండి చెప్పండి? సో ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ బంకిం చంద్ర చటోపాధ్యాయ కంపైల్ చేసింది, అంటే రాసింది. సో దాని ఇప్పుడున్న ఫార్మాట్ లో, అంటే వందే మాతరం ఆ ఇప్పుడున్న ఫార్మాట్ లో అది అసలు ఫస్ట్ టైం పాడిన మనిషి ఈయననే. ఎవరు? విష్ణు దిగంబర్ పులస్కర్. అండ్ అంతేకాకుండా దిస్ పర్సన్, he inspired many national leaders, particularly like Lala Lajpat Rai, Mahatma Gandhi. They got inspired by his songs. ఎన్నో గొప్ప పాటలు రాశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జై జగదీష్ హరి, అది రాసిన మనిషి గొప్ప మనిషి. అండ్ అంతేకాకుండా మనకి రఘుపతి రాఘవ రాజారాం, అది పాడిన మనిషి కూడా ఈ మనిషి. దట్ సాంగ్ ఇన్స్పైర్డ్ గాంధీ అలాట్, మనకు అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా మనకి మూవీస్ లో గాంధీని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ మ్యూజిక్ ప్లే అవుతుంది. దానికి కారణమైన మనిషి విష్ణు దిగంబర్ పులస్కర్. అండ్ ఈయన ఈ నాకున్న నాలెడ్జ్ నేను డిసిపేట్ చేయాలి మాసెస్ కి అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఒక గాంధర్వ మహావిద్యాలయ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్. ఇప్పుడున్నది మాత్రం ఢిల్లీలోనే ఇప్పుడు, కానీ 1901 పైన వచ్చింది క్వశ్చన్ కాబట్టి ఇది లాహోర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత 1939 లో his disciples have shifted the headquarters to Delhi. Now also it is there in Delhi. ఎంతో గొప్ప విషయాలు తెలుస్తాయి అనమాట అసలు హిందుస్థానీ సంగీత్ పైన, దీనిపైన. అయితే ఇక్కడ మనకి ఈయన డిసైపుల్ ఇంకో ఆయన ఉన్నారు, ఓంకార్నాథ్ ఠాకూర్. అయితే ఈ ఓంకార్నాథ్ ఠాకూర్ కి టాపిక్ వెళ్లే ముందు నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్. నేను ఏం చెప్పాను, బంకిం చంద్ర చటోపాధ్యాయ డెఫినెట్ గా రాయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఫార్మాట్ లో ఒక సాంగ్ ఫామ్ లో ఫస్ట్ టైం పాడిన మనిషి మాత్రం ఈయన విష్ణు దిగంబర్ పులస్కర్. అది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ టైం ఒక పబ్లిక్ మీటింగ్ లో, అంటే కాకినాడ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాకినాడ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలిసిందే, అది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాకినాడ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1923 లో అయింది. దాన్ని ప్రిసైడ్ చేసిన మనిషి మొహమ్మద్ అలీ. ఓకే,
దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ మన ప్రిలిమ్స్ కి. ఆ సెషన్ లో విష్ణు దిగంబర్ పురస్కార్ పబ్లిక్ మీటింగ్ లో ఈ పాట పాడడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేయండి మళ్ళీ మనకి ఓంకార్నాథ్ ఠాకూర్, హిస్ డిసైపుల్ అన్నమాట. ఈయన డిసైపుల్ ఓంకార్నాథ్ ఠాకూర్, he was part and parcel of Constituent Assembly. ఈయన 15th August of 1947 లో ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సేమ్ ఈయన పాడిన వందే మాత్రం ఏ ఫార్మాట్ లో అయితే ఉందో అదే సాంగ్ ఈయన కూడా పాడటం జరిగింది. సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హియర్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, లాహోర్. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. చూడండి, గాంధీ పైన కానీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కానీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మోడర్న్ ఇండియన్. ఐ డోంట్ నో ద లాజిక్ బిహైండ్ ఎందుకు దీస్ క్వశ్చన్స్ ఆర్ సెంటర్డ్ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ గాంధీ అనేది నాకు తెలియదు. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఓకే, సో ఇక్కడ మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూసినట్టయితే, ద కాంగ్రెస్ డిక్లేర్డ్ ద అటైన్మెంట్ ఆఫ్ స్వరాజ్ బై ఆల్ legitimate and peaceful means to be its objective. The second statement ochi, it was to be implemented in stages with civil disobedience and non-payment of taxes for the next stage only if Swaraj did not come within a year and the government resorted to repression. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్. అయితే ఇక్కడ నాన్ కోఆపరేషన్ పైన వచ్చింది కాబట్టి మనము దీన్ని డైరెక్ట్ గా రూట్ చేయాల్సింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ కంపల్సరీ చదవాలి. దాని అవుట్కమ్స్ మనం ఖచ్చితంగా చదవాలి. అన్నీ కాకపోయినా ఇంపార్టెంట్వి, దాన్ని ఎవరు ప్రిసైడ్ చేశారు, ఏ రెజల్యూషన్స్ పాస్ అయినాయి, ఫస్ట్ టైం ఏమైనాయి, ఫస్ట్ టైం ఏమైనాయి, యూనిక్లీ ఏమైనాయి, ఇవన్నీ కూడా మనము బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సంబంధించిన రెజల్యూషన్స్ కి సంబంధించిన, అంటే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం, లాంచ్ చేస్తున్నాం అని ఆ రెజల్యూషన్స్ కి సంబంధించిన ఈ రెండు సెషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 1920లోనే జరిగినాయి అనమాట రెండు కూడా. ఫస్ట్ది ఏంటి అంటే ఒక స్పెషల్ సెషన్, అంటే ఇది ఇయర్లీ అయ్యే సెషన్ కాదు, ఏదైనా స్పెషల్ ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ అయితేనో ఏదైనా స్పెషల్ మీటింగ్ కోసం కన్వీన్ చేసే సెషన్. ఓకే, ఈ 1920 స్పెషల్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జరిగింది ఎక్కడ అంటే కలకత్తాలో. ఓకే, దాన్ని ప్రిసైడ్ చేసిన మనిషి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. అక్కడ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సంబంధించిన రెజల్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం పాస్ చేయడం జరిగింది. కానీ ఇది జనరల్ రెగ్యులర్ సెషన్ కాదు, జనరల్ సెషన్ అంటే ఒక స్పెషల్ సెషన్, ఒక స్పెషల్ కాజ్ కోసం ఏర్పాటు చేసిన సెషన్. అయితే ఇక్కడనే మహాత్మా గాంధీ ఆయన ప్రెడిక్ట్ చేయడం జరిగింది, ఎస్ ఇది లాంచ్ చేసిన 1 year లోనే స్వరాజ్ తీసుకొస్తాము, అంటే సెల్ఫ్ రూల్ ఫర్ ద ఇండియన్స్ డెఫినెట్ గా వస్తుంది. రాని పక్షాన డిఫరెంట్ స్టేజెస్ లో ఒక సివిల్ డిజోబీడియన్స్ అనేది చేస్తాం మనము. అంటే ఈ సివిల్ డిజోబీడియన్స్ అనే కాన్సెప్ట్ కాయిన్ చేసిన మనిషి హెన్రీ డేవిడ్ థొరియూ అనే ఆథర్. ఆయన రైటింగ్స్ తోని మహాత్మా గాంధీ చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ సివిల్ డిజోబీడియన్స్ అంటే డిజోబేయింగ్ ద అన్జస్టిఫైడ్ సివిల్ లాస్. అందుకనే చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ 1 year తర్వాత ఒకవేళ స్వరాజ్ రాని పక్షాన సివిల్ డిజోబీడియన్స్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఏవైతే పిచ్చిగా అన్జస్టిఫైడ్ గా మా దగ్గర ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారో మేము ఇవ్వడం బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ హియర్. సో ఇది ఒక సెషన్ 1920లో స్పెషల్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తాలో జరిగింది, ప్రిసైడెడ్ బై లాలా లజపత్ రాయ్. అక్కడనే గాంధీ ఈ రెండు కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అండ్ అసలు ఏ జనరల్ సెషన్ లో ఇది చేయడం జరిగింది అంటే అదే 1920లో నాగ్పూర్ సెషన్. ఇది జనరల్ సెషన్ అనమాట, అంటే ఇయర్లీ అయ్యే సెషన్ అనమాట. దిస్ వాజ్ ప్రిసైడెడ్ బై విజయ రాఘవాచార్య. ఓకే, నాగ్పూర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. జనరల్ సెషన్ ఏమో నాగ్పూర్ లో ఫర్ ద ఫస్ట్ టైం అడాప్ట్ చేయడం జరిగింది. దానికంటే ముందే ఒక స్పెషల్ సెషన్ కన్వీన్ చేసి అందులోనే రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే కలకత్తా. ఈ ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంచుకోవాలి. సో బోత్ ద స్టేట్మెంట్స్ హియర్ ఆర్ రైట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. Sedition has become my religion was the famous statement given by Gandhiji at the time of. ఇది పేపర్ లో కూడా రావడం జరిగింది. స్కూల్ టీచర్స్ కూడా చాలా మంది చెప్తా ఉంటారు 10th class 9th class లో చదివే స్టూడెంట్స్ కి. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది, టు మోటివేట్ ద మాసెస్. ఇది పర్టికులర్ గా ఎప్పుడైంది అంటే దండి మార్చ్ టైంలో అయింది. ఇది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఇక్కడ మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దండి మార్చ్ అప్పుడు చెప్పడం జరిగింది, టు మోటివేట్ ద మాసెస్. ఎందుకంటే చాలా బాధతో చెప్పడం జరిగింది అనమాట. గాంధీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అర్లియర్. సో ఆ లాయల్టీ ఆయన ఎంతో బాగా, ఆ లాయల్టీకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అండ్ హీ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా టు రెస్పెక్ట్ ద క్రౌన్, బ్రిటిష్ ఎంపైర్.
కానీ తర్వాత ఉన్న పరిణామాల్లో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ రూల్ బికేమ్ అ కర్స్ టు ఇండియా, many things have changed materially, emotionally, spiritually, and culturally. Many disturbances were seen in this British rule. Then he came out with this statement. అరే నేను ఏదైతే బాగా ఎంకరేజ్ చేశానో, దేనికైతే లాయల్గా ఉండి అందరినీ లాయల్గా ఉండమని చెప్పానో, ఇప్పుడు టైం ఆసనమైంది. ఇది అసలు వీఆర్ లాంచింగ్ అంటే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అ డిస్రెస్పెక్ట్ అగేన్స్ట్ దిస్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అ నాన్ వైలెంట్ మేనర్ ఆఫ్ ఫైటింగ్ దిస్ అగేన్స్ట్ దిస్ బ్రిటిష్ రూల్, అండ్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ అని చెప్పి ఈ స్టేట్మెంట్లో, అంటే ఈ నాన్ వైలెంట్గా మేము ముందుకు పోతాము, ఏదైతే నేను లాయల్టీగా భావించానో ఇప్పుడు నేను అందుకనే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెడిషన్ హ్యాస్ బికమ్, అంటే ఆ టైంలో ఎవరైతే బ్రిటిష్ తీసుకొచ్చిన లాస్ని యాక్సెప్ట్ చేయలేదో, బ్రిటిష్కి బాగా ఓపెన్ ఛాలెంజెస్ చేశారో వాళ్ళపైన సెడిషన్ అంటే యాంటీ నేషనల్ కేసెస్ ఇష్యూ చేసేవాళ్ళు అనమాట. ఎస్, ఇట్ హ్యాస్ బికమ్ మై రిలీజన్ నౌ అండ్ లాయల్టీ హ్యాస్ బికమ్ అ సిన్ అని చెప్పిన మనిషి గాంధీ. అది ఏ టైం పీరియడ్లో అంటే దండి మాస్ టైం పీరియడ్. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. Who provided legal defense to the people arrested in the aftermath of Chauri Chaura incident? ఇది టఫ్ క్వశ్చన్ అనే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా అనిపించిన ఇది మెయిన్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే బాగా చదువుతారు ఇది, ఎందుకంటే మెయిన్స్ లోనే బాగా డీటెయిల్గా వెళ్ళి నాన్ కోఆపరేషన్ ముందు ఏమైంది, దాని తర్వాత ఆఫ్టర్ మాత్ ఏం జరిగింది, ఆల్ ద పర్సనాలిటీస్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్స్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది బాగా మనము ఫోకస్ చేసి చదివేది మెయిన్స్ పీరియడ్లోనే, ఆప్షనల్ పీరియడ్లో. అయితే ఆప్షనల్ సబ్జెక్ట్లో ఇది జనరల్ స్టడీస్లో అంత మనం ఫోకస్ చేయము. అయితే ఇక్కడ డెఫినెట్గా మనం ఇది టఫ్ క్వశ్చన్ అనే చెప్పుకోవాలి. హూ ప్రొవైడెడ్ లీగల్ డిఫెన్స్ టు ద పీపుల్ అరెస్టెడ్ ఇన్ ఆఫ్టర్మాత్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్? It is undoubtedly Madan Mohan Malavya, and he was supported by Krishna Kant. This person, he did his law degree from Allahabad University, then he practiced law in Allahabad court. 10 years after that, he came into limelight during this case, and he became part of this defense committee at which came in support for the villagers. ఎవరైతే ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ లో యాంగ్రీ విలేజర్స్ ఆ పోలీస్ యాక్షన్స్ తోని విసుకెత్తిపోయి పోలీస్ స్టేషన్ నే అటాక్ చేయడం జరిగిందో వాళ్ళకి సపోర్ట్ గా రావడం జరిగింది. అండ్ ఈ అటాక్ లో 21 కానిస్టేబుల్స్ అండ్ 1 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గాట్ ట్రాప్డ్ వెన్ దే బర్న్ట్ దిస్ యాంగ్రీ విలేజర్స్ బర్న్ దిస్ పోలీస్ స్టేషన్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ ట్రయల్ ఎంతమంది పైన స్టార్ట్ అయింది ఈ బ్రిటిష్ గవర్నమెంట్ లో అంటే 225 పీపుల్ మీద 170 పీపుల్ పైన డెత్ సెంటెన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ గా వచ్చిన మనిషే మదన్ మోహన్ మాలవ్య, అండ్ ఆయనకి అసిస్ట్ చేసింది కృష్ణకాంత్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Subsequent to which one of the following events Gandhiji, who consistently opposed untouchability and appealed for its eradication for all the spheres, from all the spheres, decided to include the upliftment of Harijans in the political and social program? సో ఇక్కడ స్టేట్మెంట్ మీరు బాగా చూసినట్టయితే డైరెక్ట్ గా క్వశ్చన్ దేనిపైన అంటే గాంధీ ఎప్పుడు నుండి హరిజన్ అప్లిఫ్ట్మెంట్ అనేది దానికి ఒక పొలిటికల్ షేప్ ఇవ్వడం జరిగింది సొసైటీలో. హరిజన్ అప్లిఫ్ట్మెంట్ అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ అనేది ముందు నుండి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటానే ఉంది. దానిలో ఎవరు జాయిన్ అయినా దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ ఒక పొలిటికల్ షేప్ ఎప్పుడు తీసుకుంది అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈజీ టు గెస్ దిస్ ఆన్సర్. ఏంటి అంటే పూనా ప్యాక్ట్ 1932. ఇది ఎవరి మధ్యలో జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ, 2 వెరీ గ్రేట్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన తర్వాతనే దీనికి ఒక పొలిటికల్ షేప్ అనేది తీసుకుని రావడం జరిగింది గాంధీ. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విషయానికి వెళ్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్రూట్స్. దిస్ ఇస్ ఫ్రమ్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. Portuguese were the earliest to come and last to leave. You all know about that. So after their coming to India, lot of things were first time seen in India. Printing press, Christian missionaries or evangelization, whatever it is. And అట్లనే చాలా క్రాప్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద పోర్చుగీస్. చాలా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ లో పపాయ, పైనాపిల్, గువావా ఈ 3 కనిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఈ 3 కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినాయే అన్డౌటెడ్లీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టొమాటో, పొటాటో, క్యాష్యూ నట్స్
అండ్ ఈ క్యాషూ నట్స్ తోని ఒక ఇంటాక్సికేటింగ్ లోకల్ డ్రింక్ తయారు చేసేవాళ్ళు పోర్చుగీస్ పర్టికులర్లీ గోవాకి ఎప్పుడైనా వెళ్తే మీకు ఒక డ్రింక్ దొరుకుతుంది అనమాట, ఫెన్నీ అని. అది దట్ వాజ్ ఆల్సో అవుట్కమ్ ఆఫ్ దిస్ పోర్చుగీస్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ చిల్లీస్, టొబాకో, మెయిజ్, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీసే. సో ఆల్ ద త్రీ హియర్ ఆర్ రైట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇట్స్ అ డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఒక్కసారి మనకి అంటే పోర్చుగీస్ తోని ఏ విధమైన ఇవి ఇంపాక్ట్స్ జరిగినాయి అది బాగా ఒకసారి చదివి అర్థం చేసుకొని ఒక 3-4 టైమ్స్ బై హార్ట్ చేస్తే ఈ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుంటాయి. అట్లానే పోర్చుగీస్ తర్వాత మనకు వచ్చింది మనకి డచ్ కానీ, డచ్ తర్వాత బ్రిటిష్ కానీ, బ్రిటిష్ తర్వాత డానిష్ కానీ, డానిష్ తర్వాత ఫ్రెంచ్ కానీ. వీళ్ళ మూలంగా ఏవేవైతే బ్రిటిష్ అయితే మొత్తం హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంతా వాళ్ళపైనే సగం మోర్ దాన్ 70% వాళ్ళ గురించే చదువుతాం కాబట్టి అది పక్కకు పెడితే మిగతా కలోనియల్ పవర్స్ ఏవేవైతే ఇంట్రడ్యూస్ చేశారో అది ఒక్కసారి ఫ్యాక్చువల్గా చదువుకుంటే చాలా మంచిది. లాస్ట్ క్వశ్చన్. Who among the following was the founder of self-respect movement? ఇది మనం క్లాస్ రూమ్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, పర్టికులర్లీ క్యాస్ట్ మూవ్మెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా. ఆ టాపిక్ లో మనం జస్టిస్ మూవ్మెంట్ అనేది డిస్కస్ చేస్తాం. అందులో వెరీ గ్రేట్ పర్సనాలిటీ ఈవి రామస్వామి నాయగర్. ఆయనని ఎంతో అఫెక్షన్ తోని పెరియార్ అని పిలిచేవాళ్ళు, అంటే ఎల్డర్లీ రెస్పెక్టెడ్ మ్యాన్ అని. సో ఆయన ఎంతో గొప్ప పర్సనాలిటీ. జస్టిస్ మూవ్మెంట్ లో ముందుండి సారథిగా నడిపేయడం జరిగింది. ఈ స్పియర్ హెడెడ్ దట్ జస్టిస్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ టైం పీరియడ్ లో ఆ తమిళ రీజన్ లో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానికి కారణమైన మనిషి యాక్చువల్గా ఎవరు అంటే రామనాథన్. ఈయన పాపులారిటీని చూసి, పెరియార్ పాపులారిటీని చూసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఆయన ఎప్పుడైతే స్టెప్ ఇన్ అయ్యాడో దానికి ఇంకా అద్భుతమైన పేరు రావడం జరిగింది, ఎంతో పాపులారిటీ చెందడం జరిగింది. ఎవరు? పెరియార్ రామస్వామి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఏంటి అంటే పర్టికులర్లీ ఫోకస్డ్ ఆన్ ద టెంపుల్ ఎంట్రీ ఆఫ్ ద దళిత్స్ కానీ, లేకపోతే పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్ లో వాళ్ళ డిస్క్రిమినేషన్ కి అగెయిన్స్ట్ గా తీసుకుని రావడం జరిగిన మూమెంటే సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది రిస్టోర్ చేయాలి అనే భావనతో తీసుకుని రావడం జరిగింది. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఇస్ పెరియార్ ఈవి రామస్వామి నాయగర్. అండ్ దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా మన క్లాస్ నోట్స్ లో మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్ అండ్ లెర్న్డ్ మెనీ న్యూ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.